నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మన లైఫ్లోకి డేంజర్ నంబర్స్ వస్తున్నాయి, డేంజర్ మొబైల్ నంబర్స్ ఉన్నాయి. చాలామంది మార్పులు చేసుకుంటున్నారు. చాలామంది ఇదంతా ఒక మంచిది కాదు, ఏ నంబర్ ఉంటే ఏంటి, ఏ నంబర్ ఉన్నా మనం ఫస్ట్ నుంచి కూడా బాగానే ఉన్నాం కదా, సక్సెస్ బాగానే ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు. కాదు, మొబైల్ నంబర్ రాకముందుకు మీ న్యూమరాలజీ ఎక్కడిది? మొబైల్స్ రాకముందుకు మీది ఎక్కడిది అంటే పేర్లతో సక్సెస్ ఉండేది, ఇంటి వాస్తుతో సక్సెస్ ఉండేది. ఇంటి వాస్తు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా వచ్చిందంటే మనకు పాజిటివ్ వే, నెగటివ్ వే ఉంటున్నాయి. ఈ పాజిటివ్ నెగటివ్ వేస్ నుంచి మనము సక్సెస్లోకి వెళ్ళాలి. ఈ సక్సెస్లోకి వెళ్ళాలంటే ఒక నంబరే పనిచేస్తుందా, ఒక పెళ్లి తేదే పనిచేస్తుందా, ఒక నేమే పనిచేస్తుందా, ఒక మ్యారేజ్ డేటు పనిచేస్తుందా అనేది మన లైఫ్కి చాలా అవసరం. చాలామంది నోళ్ళల్లో వింటూ ఉంటాం, ఏముందిలే సార్, నడిచేది నడుస్తుంది, నడిచే రాత నడుస్తుంది. కాదు, పెళ్లి డేటు వలన మన తరతరాలు ఇదైపోతాయి. సార్, నా పెళ్లి డేటు మా ఫ్రెండ్ పెళ్లి డేటు ఒకేలా ఉంది సార్, నా ఫ్రెండ్ బాగున్నాడు, నేనెందుకు బాగాలేకపోతున్నా, మీ దగ్గర ఎందుకు కన్సల్టేషన్ తీసుకుంటున్నా, నేనెందుకు ఇది అవుతున్నా అనేసి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. చెప్తాను. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఒక 249 మెసేజెస్ మీ దగ్గర నుంచి నాకు వచ్చిన తర్వాత 10 మందిని సెలెక్ట్ చేసి కన్సల్టేషన్ ఫీజెస్ అలాగే మొబైల్ నంబర్స్ ఏ టైప్ ఆఫ్ ఇస్తున్నాం అనేది మీ అందరికీ తెలుసు. చూసుకొని మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ నేము ఇక్కడ మీరు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా నేను క్లియర్గా డ్రా తీసినప్పుడు మీ పేర్లు చదువుతాను. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఒక మంచి మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి, మంచి మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, మంచి నేమ్ ఎలా ఉండాలి, మంచి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏంటి, ఈ మంచి వెహికల్ నంబర్ ఏంటి, ఇవన్నీ చూసుకొని ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా సంతోషంగా గడపండి, హ్యాపీగా ఉండండి. ఒక ఏదో చేసుకొని ఏదో చేసి ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవద్దు. చాలామంది ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మన లైఫ్లో ఒక డేంజర్ నంబర్, ఒక డేంజర్ మ్యారేజ్ డేట్. నిన్న రీసెంట్గా ఒక ఇంటికి వెళ్ళాను నేను. సార్, సేమ్ మ్యారేజ్ డేట్ మా ఫ్రెండ్ది నాది సార్, మా ఫ్రెండ్ బాగానే ఉన్నాడు, నీది ఉన్నాను. ఏంటంటే ఫ్రెండ్ మ్యారేజ్ 17, ఇతను 17, కానీ ఇతను ఫ్యామిలీతో ఉన్నాడు, ఇతను ఫ్యామిలీతో లేడు అంటే వేరే దేశంలో ఉన్నాడు, వేరే దగ్గర ఉంటాడు, వేరే ఊళ్ళో ఉంటారు. 1 వీక్కో 10 డేస్కో లేకపోతే 1 మంత్కో లేకుంటే 6 మంత్స్కో వస్తాడు. చెప్తాను. ఇక్కడ 17 కలిసి ఉంది, ఇక్కడ 17 ఉంది. ఇతను బాగున్నాడు, ఇతను బాలేడు. డబ్బు పరంగా బాగున్నాడు అంటే డబ్బు పరంగా, ఇతను డబ్బు పరంగా బాలేడు, డబ్బు పరంగా మాత్రమే, మిగతా నెగిటివ్స్ వేరే. అయితే ఈ 17 ఏం చేస్తుంది? మంచి పొజిషన్ ఇస్తుంది. ఇతనికి మంచి పొజిషన్ ఇచ్చింది, ఇతనికి మంచి పొజిషన్ ఇచ్చింది. కానీ ఇతనికి డబ్బు సమస్య ఏర్పడింది. 7 వలన డబ్బు సమస్య ఏర్పడింది. 7 వలన ఇతనికి ఆధ్యాత్మిక భావాలు వచ్చాయి. 7 వలన స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చింది. స్పిరిచువల్గా మెడిటేషన్ చేస్తాడు, అతను రోజు గుడికి వెళ్తాడు, అన్ని చేస్తాడు. ఎవరు? ఈ సక్సెస్ లైఫ్ లేని వ్యక్తి. కానీ ఇక్కడ ఈయన స్పిరిచువల్ లైఫ్ ఉంటుంది, కానీ మెడిటేషన్ చేస్తాడు, కానీ ఇతనికి ఫ్యామిలీ దూరం అయిపోయింది. ఇతనికి ఫ్యామిలీ దూరం అయినందుకు ఫైనాన్స్ దగ్గరకు వచ్చింది. ఇతనికి ఫ్యామిలీ దగ్గర ఉంది కాబట్టి ఫైనాన్స్ దూరం అయింది. చాలా మతలబు ఉంది ఇక్కడ. చూసుకోండి.
ఇక్కడ చేసే పని ఏంటంటే ఈ 17 వలన డేంజర్ నంబర్స్ లో ఇది కూడా ఒక భాగమే. 1 మంచి పొజిషన్ సూర్యుడు ఉంచుతాడు. 7 ఏం చేస్తుంది, ఒకటి భార్యాభర్తల్ని దూరం చేస్తుంది, మీరు దూరం వెళ్ళలేదు. మళ్ళీ తర్వాత వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది, అయినా మీకు హెల్త్ ఇష్యూస్ రాలేదు. మూడోది ఫైనాన్స్ ప్రాబ్లం చేస్తుంది, లేకపోతే మొత్తానికి ప్రపంచంలో లేకుండా చేసేస్తుంది. ఇది చేస్తుంది. ఇక్కడ సమస్యలు 4 వస్తాయి. ఈ సమస్యలోనే పడే వ్యక్తి ఇతను ఫ్యామిలీతో లేడు కాబట్టి డబ్బుతో తులుతూగుతా ఉన్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో ఒక్కొక్కలాగా నంబర్ పనిచేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే డేంజర్ నంబర్స్ కొన్ని మీకు తెలియజేస్తాను. మన టోటల్స్ ఉంటాయి. ఈ డేంజర్ నంబర్ టోటల్స్ ఉంటాయి. ఈ టోటల్స్ చెప్తాను, మీరు ఒక్కసారి చూసుకోండి. మొబైల్ నంబర్లో డేంజర్ టోటల్స్ 4 టోటల్ తీసుకోండి ఫస్ట్. తర్వాత 7 టోటల్ తీసుకోండి. ఓన్లీ 4, 49 కాదు. 8 టోటల్ తీసుకోండి. నంబర్ 8 అంటే ఇక్కడ ఓన్లీ టోటల్ చేస్తే ఈ టోటల్ నేను చెప్పేది. ఈ 9 టోటల్ అంటే 900000000 లాస్ట్ 4 వస్తుంది. ఇది డేంజర్. 9000067 ఇట్లా 8. అలాగే మళ్ళీ 13. అలాగే ఇక్కడ 3 కూడా వస్తుంది. 3478 13 టోటలు. తర్వాత 12 టోటలు, 13 టోటలు, 16 టోటలు, 17 టోటలు. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేసి 21 టోటలు, 22 టోటలు, 25 టోటలు, 26 టోటలు. మళ్ళీ తర్వాత 30 టోటలు, 31 టోటలు, 34 టోటలు, 35 టోటలు. తర్వాత ఇక్కడ 39 టోటలు, 40 టోటలు, 43 టోటలు, 44 టోటలు, మళ్ళీ 48 టోటలు. తర్వాత 49 టోటల్ ఓకే ఉంచుకోవచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 52 టోటలు. ఇది గురువులకు పనిచేస్తుంది. 52 టోటలు అందరికీ పనిచేయదు. ఓన్లీ వాస్తు సిద్ధాంతులకు కానీ మన నాలాంటి జ్యోతిష్కులకు కానీ ఆస్ట్రాలజీ న్యూమరాలజిస్టులకు కానీ 52 టోటల్ పనిచేస్తుంది. అలాగే 53 టోటలు ఇక్కడ ఇది కూడా పనిచేస్తుంది కాబట్టి చూసి ఇచ్చుకోవచ్చు. తర్వాత 5 వస్తే 58 టోటలు. తర్వాత 58 అంటే 4 వస్తుంది, సారీ. 57 టోటలు, 58 టోటలు. తర్వాత 61 టోటలు, 62 టోటలు. తర్వాత వచ్చేసి 666 66 టోటలు. తర్వాత 67 టోటలు. 69 68 5 68 టోటలు, 69 70. ఇక్కడ నుంచి దాదాపు 99 వరకు ఏ టోటల్స్ కూడా బాగుండవు. ఇక్కడ చేసేటి కూడా ఓన్లీ మనకు బాగా పనికి వచ్చే టోటల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి అన్ని 99 టోటల్ వరకు కూడా మంచి నంబర్స్ కావు. ఇక్కడ చూసుకోండి, ఓన్లీ మనకు మంచి టోటల్స్ అంటే 41, 42, 45, 46, 47, 49, 50, 51, 52, 54, 55,
59 లాస్ట్ 60 అండి. ఇంతకు మించిన నంబర్స్ ఈ టోటల్స్ తప్ప వేరే టోటల్స్ మన మొబైల్ నంబరు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. 1 నంబర్ అంటే 90000001 కూడా మంచిది కాదు. ఇక్కడ ఇది కూడా మంచిది కాదు, చూసుకోండి. ఎందుకంటే నేను డేంజర్ నంబర్స్ రాశాను కానీ కొంచెం అటు ఇటుగా ఉన్న నంబర్ రాయలేదు. ఒక మంచి వీడియో ఇంకొకటి చేస్తాను, అన్ని నంబర్స్ గురించి క్లియర్గా మీకు తెలియజేస్తాను, చూసుకొని ముందుకెళ్ళండి. ఇలాంటి టోటల్స్ మాత్రమే తీసుకోవాలి, వేరే టోటల్స్ దాదాపు తీసుకోకూడదు. ఇవందరికీ మన లైఫ్లో మన సక్సెస్ మన ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్లో మాత్రమే మంచి నంబర్స్ వస్తాయి, చూసుకొని తీసుకోండి. మీకు మీ మొబైల్ నంబర్ కూడా డేంజర్ ఉందా ఎలా ఉందో చూసుకొని తెలుసుకొని మీ నంబర్ కూడా మార్చుకోండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.